హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో మనం ఆన్ గ్రిడ్ సోలార్ గురించి అసలు నిజాలు అనేవి తెలుసుకుందాం. ఓకే, చాలామంది చాలా రకాల డౌట్లు అనేవి అడుగుతూ ఉంటారనమాట. ఈ జీరో బిల్ నిజమేనా, అలాగే జనరేషన్ గురించి, అలాగే మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా అలాగే ఎలక్ట్రికల్ వర్క్ చేసి ఎలక్ట్రిషియన్స్ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ కాల్స్ అనేవి చేస్తున్నారనమాట. చేసి మనం ఈ సోలార్ పెట్టించుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే కొన్ని ఇవి నిజమేనా అన్నట్టు అడుగుతున్నారనమాట. అవి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో. అంటే ఒక కస్టమర్ నన్ను అడిగారు అనుకోండి, ఒక ఎలక్ట్రీషియన్గా నేను ఏం చెప్పాలి అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఇప్పుడు 2 సంవత్సరాలుగా నేను ఈ సోలార్లోనే వర్క్ చేస్తున్నా. నాకు ప్రాక్టికల్గా నేను చూసిన విషయాలు, తెలుసుకున్నవి మీకు ఈ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఓకే, మీరు ఈ వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి మర్చిపోకుండా. అలాగే మీకున్న డౌట్లు కామెంట్ సెక్షన్లో చెప్పండి. హెచ్జేటి ప్యానల్స్ అనేవి వచ్చినాయి అనమాట. ఎఫిషియన్సీ ఎక్కువ, అలాగే 700 వాట్స్ ఉంటాయి అన్నమాట ఒక్కో ప్యానల్. వాటి గురించి అడుగుతారు. అలాగే ముందు 2 సంవత్సరాల క్రితం నుండి వద్దాం, అలాగే వాటేజీల గురించి తెలుసుకుందాం. మొత్తం చెప్తాను ఒక్కొక్కటి. ఇప్పుడు మోనోపర్క్ బైఫేషియల్ అని నేను 2 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటికీ వాడుతున్నారు. అవి మోనోపర్క్ బైఫేషియల్ హాఫ్ కట్ ప్యానల్స్ అంటారనమాట. అవి వ్యారీలో అయినా, అదానీ అయినా, టాటా అయినా, ఏ కంపెనీలో అయినా ఉంటాయి. ఇవి కొంత జనరేషన్ తక్కువ అనమాట. ఇప్పుడు దీని వాటేజ్ వచ్చి 555 వాట్స్ కన్నా తక్కువ లోపు ఉంటాయి అన్నమాట. అంటే 545, 535 ఇలాంటి ప్యానల్స్. ఇవన్నీ మోనోపర్క్ ప్యానల్స్ అనమాట. ఓకే, మోనోపర్క్ బైఫేషియల్. మళ్ళీ నేను కొత్త చెప్తున్నారేమో అనుకుంటారు. ఓకే, వీటి జనరేషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 6 ప్యానల్ వచ్చి ఒక్కో ప్యానల్ 555 వాట్స్ అంటే సుమారుగా 3.3 కిలోవాట్ అయ్యిద్ది అనమాట ప్లాంట్ కెపాసిటీ. అంటే ఎక్కువగా పెట్టేది 3 కిలోవాట్ ప్లాంట్లే కదా, వాటి గురించి తెలుసుకుందాం. 350 నుండి 400 అలా ఉంటుంది దాని జనరేషన్ అనేది నెలకి. ఓకే, మనం ఇక్కడ 400 యూనిట్లు లోపు వాడుతున్నాం అనుకోండి నెలకి, ఆ ప్లాంట్ తీసుకోవచ్చు అనమాట. ఆ ప్లాంటే ఇచ్చేవాళ్ళం ఇప్పటికే కూడా, మనం ఇప్పటికే ఇస్తున్నాం. అవి కొంచెం రేట్ తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, వాటి రేట్ వచ్చి 180,000, 190,000 అలా ఉంటుంది. ఓకే, సైట్ని బట్టి అనమాట. అలాగే తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాటిలో వచ్చింది ఏంటి, టాప్ కాన్ అనమాట. టాప్ కాన్ ఎన్ టైప్ బైఫేషియల్ హాఫ్ కట్ ప్యానల్స్ అంటారు కదా, అవన్నమాట. ఇవి వాటేజ్ కొంచెం ఎక్కువ. అంటే ఇందాక మోనోపర్క్ ప్యానల్స్ 555 అన్నాను కదా, ఇది 560 నుండి పైన ఉన్న ప్యానల్స్ అనమాట. ఓకే, అవి అదే కంపెనీలు మళ్ళీ వ్యారీ, అదానీ, టాటా మోనోపర్క్ ప్యానల్సే. అది టాటాలో టాప్కాన్ అనేది 580 వాట్స్ ఉంది, కానీ అది కూడా మోనోపర్క్ ప్యానల్సే వచ్చింది అనమాట. మళ్ళీ ఇక్కడ వాటేజ్ని చూసి మనం ప్యానల్స్ తీసుకున్నాం అనుకోండి, కొంచెం ఇబ్బంది అయ్యింది. అంటే ఇక్కడ 555కి 560కి ఎంతో తేడా అనేది లేదు కదా, అక్కడ జనరేషన్ మారిపోయిద్ది అనమాట. అది ఓల్డ్ టెక్నాలజీ. ఈ టాప్కాన్ అనేది లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. దానికి దీనికి మనకి 150 యూనిట్ల నుండి 200 యూనిట్ల వరకు తేడా ఉంటుంది నెలకి, ఆ ప్లాంట్కి ఈ ప్లాంట్కి. ఓకే, ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, ఒక 10,000 అలా. ఇది 190,000, 2,00,000 అలా తీసుకుంటారు ఈ ప్లాంట్. ఇంకా వాటేజ్ ప్యానల్ ఉన్నాయి వీటిలోనే. ఇప్పుడు వ్యారీలోనే 570 వాట్స్ ఉంది, అలాగే 580 వాట్స్. ఇవి వాడామనుకోండి ఇంకా ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, కొంచెం వాటేజ్. అలాగే ప్లాంట్ వాటేజ్ కెపాసిటీ కూడా పెరిగిద్ది. మీరు ఇక్కడ చూస్తే అదానీలో 615 వాట్స్, 620 వాట్స్, 625 వాట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, దీని ప్లాంట్ కెపాసిటీ ఎంత అయ్యిద్ది, 3.6 కిలోవాట్ ప్లాంట్ అయ్యిద్ది అనమాట. ఓకే, వాటేజ్ కూడా అలా కూడా పెరిగిద్ది. అంటే దగ్గర దగ్గర 4 కిలోవాట్ వరకు, అంటే ఒక 400 తక్కువ అనుకోండి. ఇక్కడ జనరేషను కొంత పెరిగిద్ది అనమాట. సుమారుగా ఒక 50 అటు ఇటుగా ఉంటుంది ఏదన్నా, కానీ అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట ఇది ప్రస్తుతానికి. ఇప్పుడు 2 రకాల ప్యానల్స్ గురించి మాట్లాడుకున్నాం, మోనోపర్క్ ప్యానల్స్ అలాగే టాప్కాన్ ప్యానల్స్. ఇవి ఇంకా వేరే కంపెనీలు ఇవి కూడా ఉంటాయి, అవి మనకి తెలియదు. మామూలుగా మనం వాడేవి ఇవి కాబట్టి, నేను చూసినవి ఇవి కాబట్టి చెప్తున్నా. 6 ప్యానల్ ఇస్తారనమాట. ఓకే, అది ప్లాంట్ వచ్చి 2,00,000 అలా సుమారుగా ఉంటుంది, 2,10,000. ఓకే, అలాగే ఇంకా నన్ను ఫోన్ చేసి అడిగేది హెచ్జేటి ప్యానల్స్ మీ దగ్గర ఉన్నాయా అని అడుగుతారనమాట ఎక్కువగా. హెచ్జేటి అంటే మనం కమర్షియల్కి వాడేవి అనమాట. అంటే షాప్లో అవ్వచ్చు, ఏమన్నా ఇండస్ట్రియల్ పర్పస్ అవ్వచ్చు,
దానికి సబ్సిడీ ఉండదన్నమాట. అంటే ఇవి నాన్ డీసీఆర్ ప్యానల్స్ అనమాట. ఇప్పుడు నేను చెప్పినవి ఉన్నాయి కదా, ఈ మోనోపర్క్ ప్యానల్స్ అలాగే టాప్కాన్ ప్యానల్స్లో ఇప్పుడు చెప్పిన వాటేజ్ ఉన్నవి అవి సబ్సిడీ పడేవి. అలాగే డీసీఆర్ ప్యానల్స్ అనమాట. నాన్ డీసీఆర్ అంటే ఈ హెచ్జిఐటి, వీటిలో కూడా నాన్ డీసీఆర్ కొన్ని ఉంటాయి కమర్షియల్కి వాడేవి, డీసీఆర్ కొన్ని ఉంటాయి. అది కమర్షియల్కి కావాలంటే మీకు సబ్సిడీ వద్దనుకుంటే మనమైనా పెడతాం. అవి ఇంకా వాటేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. వీటికి తేడా ఏంటంటే, అలాగే మోనోపర్క్ ప్యానల్స్కి టాప్కాన్కి ఇంకో తేడా ఉంది. అది 25 years వారంటీ ఉంటుంది, ఈ టాప్కాన్ అనేది 30 years వారంటీ. ఇన్వర్టర్స్లో మనం ఎక్కువ వాడేది పాలిక్యాబ్ వాడుతూ ఉంటాం. ఓకే, లేదు డేఈ కావాలన్నా అదైనా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, లేదా వ్యారీ కావాలంటే వ్యారీ ప్రొవైడ్ చేస్తారు, లేదా గ్రోవాట్, లేదా టాటా కూడా కావాలంటూ ఉంటారు కొంతమంది. మనం ఎన్ని చెప్పినా టాటా అనేది బ్రాండ్ మంచిది అన్నట్టు పేరుకి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారనమాట, వాళ్ళు పెట్టించుకుంటూ ఉంటారు. మనమైనా అవైనా ఇస్తాం, అవి కావాలన్నా సరే. ఓకే, కాకపోతే కొంచెం జనరేషన్ తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇవి టాప్కాన్, ఈ వ్యారీ కానీ అదానితో పోల్చుకుంటే పవర్ పోతే చాలామంది కస్టమర్లు ఉంటుంది అనుకుంటారు. ఎన్ని గంటలు ఉంటుందయ్యా పవర్ పోతే అన్నట్టు అడుగుతారు అనమాట. మనం ఇన్స్టలేషన్ చేయడానికి కానీ, లేదా ఎవరినైనా కస్టమర్ని కలవడానికి వెళ్తే ఎంతసేపు ఉంటుంది పవర్ పోతే అని అడుగుతూ ఉంటారు అనమాట. దీనికి బ్యాకప్ అనేది ఏమి ఉండదు. పవర్ పోవగానే ఎంపటే ఆ క్షణంలోనే ఆగిపోయిద్ది అనమాట. జనరేషన్ కూడా వేస్ట్ అయిపోయిద్ది. సోలార్ నుండి జనరేషన్ ఉంటుంది కదా ఎండ టైంలో, అది ఏమీ ఉండదన్నమాట, వేస్ట్ అయిపోద్ది, ఇన్వర్టర్ ఆగిపోయిద్ది. మామూలు పవర్ పోయినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. మాకు బ్యాకప్ కావాలి, హెవీ లోడ్ రన్ అవ్వాలి ఇంట్లో అన్నట్టు అడుగుతారనమాట. కరెంట్ పోయినప్పుడు మరీ హెవీ కాకపోయినా మామూలుగా ఏదన్నా కానీ బ్యాకప్ కావాలంటారు. హైబ్రిడ్లో బ్యాకప్ అనేది ఉంటుంది అనమాట. సేమ్ ఇలాగే ఆన్ గ్రిడ్ లాగానే ఉంటుంది, కానీ దాంట్లో బ్యాటరీలు కూడా వస్తాయి అన్నమాట. కరెంట్ పోయినప్పుడు అదైనా సరే గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేయలేదు, మామూలు టైంలో చేసిద్ది, ఎక్స్పోర్ట్ చేసిద్ది, మనం గ్రిడ్ నుండి తీసుకోవచ్చు. ఈ ఆన్ గ్రిడ్ లాగానే ఉంటుంది. ఆ టైంలో మన ఇంట్లో వస్తువులు అయితే రన్ అవుతాయి కరెంట్ పోయినప్పుడు, అది పెట్టించుకున్న సబ్సిడీ వచ్చిద్ది. ఓకే, ఇంకా అదైతే రేట్ ఎక్కువ అనమాట. ఈ ఆన్ గ్రిడ్ పెట్టుకునేది పవర్ బిల్ తగ్గించుకోవడానికి అనమాట. మనకు వచ్చే 2000, 3000, 4000, 5000 వచ్చే బిల్లుని బట్టి ప్లాంట్ అనేది పెట్టుకుంటాం. మనం ఎన్ని యూనిట్స్ వాడుతున్నాం అని చూడాలి. ఓకే, మన బిల్లులో నెలకి ఎన్ని యూనిట్లు వాడుతున్నాం అనేది. అలాగే చాలామంది నాకు కాల్ చేసి, నాకు ఒక ఏసీ ఉంది, లేదా 2 ఏసీలు ఉన్నాయి, నీళ్ళ మోటార్ ఉంది, వాటర్ హీటర్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, 4 ఫ్యాన్లు ఉన్నాయి, 4 ట్యూబ్ లైట్లు ఉన్నాయి, ఇట్లా చెప్తూ ఉంటారు. అలా లోడు మనకి చెప్పాల్సిన పని లేదనమాట దీంట్లో. ఓకే, పెట్టించుకునేటప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, మనం నెలకి ఎన్ని యూనిట్స్ అనేవి కన్జ్యూమ్ చేస్తున్నాం, అంటే కాలుస్తున్నాం అనేది చూసుకోవాలన్నమాట. యావరేజ్గా ఒక సంవత్సరం ఉంది చూసుకుని మనం అంత ప్లాంట్ అనేది పెట్టుకోవాలి. యూనిట్లకి మనం ఖర్చు చేసే యూనిట్లకి కొంచెం ఎక్కువే జనరేట్ చేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేలాగా ఉండాలన్నమాట. ఒక 50-100 యూనిట్లు. ఓకే, అలాగే ఇంకా 400 యూనిట్లు కాలుస్తూ ఉంటారు కొంతమంది, 500 యూనిట్లు, 600 యూనిట్ల వరకు కాలుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా అదానీలో 620 వాట్స్ కానీ, లేదా వ్యారీలో అయితే 610 వాట్స్, 615 వాట్స్ వరకు ఉన్నాయి అన్నమాట. మార్కెట్లో చూస్తే వీటికన్నా మంచి ప్యానల్స్ అనేవి లేవు. ఆ ప్యానల్స్ వాడామనుకోండి, దాని జనరేషన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. 500 దాటి జనరేషన్ అనేది ఉంటుంది అది. ఓకే, ఒకవేళ మనం 500 యూనిట్ల వరకు అనుకుంటాం, మనం 600, 700, 800 యూనిట్లు కాల్ చేస్తాం. ఒకవేళ మనం వేసవికాలం టైంలో ఎక్కువ వాడతాం అన్నట్టు డౌట్ ఉంటుంది చాలామందికి. మామూలు టైంలో పవర్ బిల్ తక్కువ వచ్చింది, వేసవికాలం ఈ 4 నెలలు 3 నెలలు ఎక్కువ వచ్చింది అన్నట్టు అనుకుంటారు. ఆ టైంలో ఏంటంటే స్లాబ్ రేట్ ప్రకారం బిల్ అనేది వచ్చింది. అది ఎలా అంటే, సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే, ఒక 500 యూనిట్లు మనం జనరేట్ చేసి డిపార్ట్మెంట్కి ఇచ్చాం. మనం వాడే పవర్ బిల్లులో ఈ 500 మినహాయించుతారనమాట. ఓకే, మైనస్ చేస్తారు, తీసేస్తారు. పైన ఉన్న యూనిట్లకి అవి 100 ఉన్నా, 200 ఉన్నా, 300 యూనిట్లు ఉన్నా వాటికి స్లాబ్ రేట్ ప్రకారం బిల్ అనేది వచ్చింది. దానివల్ల కూడా పవర్ బిల్ తగ్గిద్ది కదా మనకి. ఇన్వర్టర్లో అయితే జనరేషన్ చూపిస్తుంది 500 యూనిట్ల పైనే చూపిస్తుంది, కానీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో చేశారు, బిల్లులో అయితే ఈ తక్కువ యూనిట్స్ చూపిస్తుంది, 200 చూపిస్తుంది, బయటికి ఎక్స్పోర్ట్ అయినట్టు అని డౌట్లు, రకరకాల డౌట్లు అనమాట. ఒకటని కాదు, అలా అడుగుతారనమాట. అంటే ఇన్వర్టర్లో చూపిస్తుంది, మన బిల్లులో ఎందుకు రావట్లేదు అన్నట్టు అనుకుంటారు చాలామంది. ఇక్కడ ఎలా తేడా వచ్చిందంటే, ఇప్పుడు మన పొద్దున టైంలో ఎండ నుండి ఈ సోలార్ జనరేషన్ అనేది ఉంటుంది సాయంత్రం వరకు. ఈ జనరేషన్ అనేది ముందు మన ఇంట్లోకి వచ్చింది, మనం వాడుకునే వాడకం అనమాట. మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఆన్లోనే ఉంటుంది 24 గంటలు, అలాగే ఏసీ వాడుతూ ఉంటాం, పగల టైంలో కూడా వాడుకుంటాం కదా. ముందు పగల టైం మన ఇంట్లోకి వచ్చింది,
మన ఇంట్లో వాడుకోగా మిగిలింది బయట డిపార్ట్మెంట్కి వెళ్ళిద్ది అనమాట. మిగిలింది ఎక్స్పోర్ట్ అయ్యిద్ది కదా, అవి మనం మళ్ళీ రాత్రి వాడుకోవాలి. రాత్రి మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళ నుండే తీసుకోవాలి. ఓకే, అప్పుడు ఏమైంది, మనం లైవ్ జనరేషన్ అనేది ఒక 200 వాడేస్తాం. మనం 200-300 డిపార్ట్మెంట్కి ఒక 200-300 అట్లా వెళ్ళిద్ది అనమాట. బయటికి వెళ్ళింది మళ్ళీ రాత్రి తీసుకుంటాం. డిపార్ట్మెంట్కి వెళ్ళిందే అందులో మీటర్లో చూపించిద్ది, మనం ఇక్కడ లైవ్గా వాడుకున్నది చూపించదు అనమాట. ఓకే, అది చాలామంది అర్థం చేసుకోరనమాట. మనం వాడుకోగా మిగిలింది డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళిద్ది. ఓకే, మనం నెల మొత్తం మీద 200 యూనిట్లు వాడుకున్నాం. లైవ్గా జనరేషన్ అనేది వచ్చినట్టు మన ఇంట్లోకి వాడేసాం 200 యూనిట్లు. ఒక 200 డిపార్ట్మెంట్కి ఎక్స్పోర్ట్ అయ్యిద్ది అనమాట. అలాగే జీరో బిల్ అని అంటారు కదా, అసలు సోలార్ పెడితే ఇక పవర్ బిల్ మనం కట్టే పనే లేదంటారు. అది ఎవరికంటే, ఇప్పుడు మనం 500 యూనిట్లు జనరేట్ చేసాం, మనం 350 వాడాం ఆ నెలలో వచ్చే బిల్లులో అనుకోండి. ఓకే, ఆ 150 యూనిట్లు ఉంటాయి కదా ఎక్స్పోర్ట్ అయినాయి, అవి ఈ మీటర్ ఛార్జెస్ కింద కూడా మళ్ళీ మీటర్ ఛార్జెస్ ఉంటాయి ఇక్కడ. మినిమం 300, ఆ 300 మినహాయించుకుంటారనమాట. మనం ఎక్స్పోర్ట్ చేసిన యూనిట్స్ మినహాయించుకుంటే మనకి జీరో బిల్ అనేది వచ్చింది. అంటే మనం ఎంతో కొంత బిల్ అనేది కట్టాల్సి ఉంటుంది. ఒక 100, 50 లేదా మినిమం ఒక 500, 1000 రూపాయలు. ఇప్పుడు ఎక్కువ 3-4 వేలు కట్టే వాళ్ళకి 500 కట్టాలంటే ఇబ్బంది ఉండదు కదా. అలా ఎంతో కొంత బిల్ అనేది వచ్చింది. జీరో బిల్ అనేది అబద్ధం అనమాట. అది ఎవరికైతే నేను చెప్పాను కదా, ఒక 150 యూనిట్లు ఎక్స్పోర్ట్ చేసేసి డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మిగిలితే అప్పుడు జీరో బిల్ అనేది ఉంటుంది. లేదా ఒకవేళ మనం 200 ఎక్స్పోర్ట్ చేసాం, 300 ఎక్స్పోర్ట్ చేసాం, మనం 200 వాడుకున్నాం అనుకోండి, వాళ్ళు దానికి ₹2.09 ఇస్తారు ఒక్కొక్క యూనిట్కి. అది కూడా మన అకౌంట్లో వేస్తారనమాట. అది అలా పెట్టించుకోకూడదు. జనరేట్ చేసింది సోలార్ ప్యానల్స్ నుండి మనమే వాడుకుంటే ఉపయోగం. బయటికి వాళ్ళకి ఇద్దాం, డబ్బులు వస్తాయి కదా అనుకుంటే అత్యాశగా ఉంటుంది అనమాట. అది అలా పెట్టించుకోకూడదు. పవర్ తక్కువ బిల్లు వచ్చేవాళ్ళు పెట్టించుకోకూడదు. ఇది పెట్టించుకునేదల్లా ఎక్కువ బిల్లు వచ్చేవాళ్ళు ₹1000, 1500, 2000, ఇంకా ఎక్కువ వాడుతూనే ఉంటాం కదా. యాసంకాలం వస్తూ ఉంటుంది ఎక్కువ పవర్ బిల్. నార్మల్ టైంలో చాలా వరకు ₹1000 లోపే వచ్చింది ఎవరికైనా సరే. పెట్టించుకోవడం మంచిది ఒక రకంగా. ఇలా ఆ వేసంకాలం బిల్లు తగ్గించుకోవచ్చు, ప్లస్ మనం ఎక్కువగా వాడుకోవచ్చు అనమాట. చూసి వాడాల్సిన పని ఉండదు ఈ సోలార్ ప్యానల్స్ పెట్టించుకుంటే. ఓకే, అలా ఉంటుందన్నమాట. అదే మనం 4 కిలోవాట్ ఇంకా ఎక్కువ కాలుస్తూ ఉంటారు కొంతమంది, 600, 700 యూనిట్లు అలా కాలుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి 4 కిలోవాట్ అనమాట. ఈ 3 కిలోవాట్ వరకు సబ్సిడీ అనేది ఉంటుంది, 78,000 అనేది ఉంటుంది. ఓకే, 4 కిలోవాట్ అంటే కమర్షియల్ కిందకి వచ్చింది. తర్వాత మనం ఎంత పెట్టించుకున్నా, 4 పెట్టించుకున్నా, 5 కిలోవాట్ పెట్టించుకున్నా, 10 కిలోవాట్ పెట్టించుకున్నా సరే కమర్షియల్ కింద. దానికి ఒక్కొక్క కిలోవాట్కి 45,000 నుండి 50,000 వరకు తీసుకుంటారనమాట. ఓకే, రేటు అంటే సుమారుగా 4 కిలోవాట్ 2,50,000 అలా ఉంటుంది. అలాగే 5 కిలోవాట్ 2,90,000, 3 లక్షలు అలా ఉంటుంది అనమాట రేటు. ఇంకా పైకి పెరిగే కొద్దీ ఒక 45,000 పెరుగుతూ ఉంటుంది. కొంతమంది 3.6 కిలోవాట్ ప్లాంట్ పెట్టుకుని మాకు 4 కిలోవాట్ కావాలి ఇన్వర్టరు, లేదా 5 కిలోవాట్ కావాలంటూ ఉంటారు. వాళ్ళకైనా ఇస్తాం. అలా ఒక 10,000 ఎక్కువ అయ్యిద్ది అనమాట. అలాగే కొంతమంది ఇంకా 3 ఫేస్ ఇన్వర్టర్ కూడా కావాలంటారు. మనకి ఎక్కువ లోడ్ వాడచ్చు, ఎక్కువ పవర్ జనరేట్ అయిద్దాం అన్నట్టు అనుకుంటారు. మనం 5 కిలోవాట్స్ ఏదైనా పెడుతున్నాం అనుకోండి, 3 ఫేస్ ఇన్వర్టర్ కావాలంటారు. అంటే ఆల్రెడీ అక్కడ 3 ఫేస్ మీటర్ ఉంటుంది అనమాట. పెట్టుకోవచ్చు కావాలనుకుంటే, కాకపోతే దానివల్ల ఉపయోగం లేదు. మనం ఇప్పుడు 5 కిలోవాట్ ప్లాంట్ అంటే దగ్గర 800 యూనిట్లు అనేది జనరేట్ చేసిద్ది అనమాట. అది మనం సింగిల్ ఫేస్కే కనెక్ట్ చేస్తాం. ఆ ఫేస్ నుండి మనం లైవ్ జనరేషన్ అనేది కొంత వాడుకుంటాం. ఆ ఫేస్ మీద లోడ్ ఉంటుంది కదా మన ఇంట్లోది, ఇంకొక 2 ఫేస్ల మీద కూడా లోడ్ ఉంటుంది. అది డిపార్ట్మెంట్ వాళ్ళ నుండి తీసుకుంటాం. ఇదేమైందంటే ఎక్స్పోర్ట్ ఎక్కువైద్ది అనమాట. ఒక ఫేస్ కనెక్ట్ చేస్తాం కదా, ఎక్స్పోర్ట్ ఎక్కువైంది, మనకి నెలలో చూపించిద్ది. ఏదో రకంగా మన సోలార్ నుండి వచ్చే జనరేషన్ అనేది మనమే వాడుకుంటాం. ఆ 800 యూనిట్లో మనం ఆ ఫేస్ మీద 400-500 వాడుకున్నా ఒక 300 ఎంతో ఎక్స్పోర్ట్ చేసే ఉంటాం. తెలుస్తుంది కానీ వీళ్ళు కరెక్ట్గా చూపించాలంటారనమాట. ఇప్పుడు ఇన్వర్టర్లో చూపిస్తుంది 800 యూనిట్లు, మాకు బిల్లులో ఎందుకు చూపించట్లేదు జనరేషన్ అంటారనమాట. మనం వాడుకున్నది చూడరు. ఓకే, అదొక ప్రాబ్లం. ఒకవేళ మీరు 3 ఫేస్ కావాలన్నా ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అడుగుతారనమాట సోలార్ ప్యానల్స్ పెట్టించుకునేటప్పుడు. అంటే ఏ టైంలో ఎఫిషియన్సీ ఎక్కువ ఉండే ప్యానల్స్ ఉంటే అవే వాడాలన్నమాట. ఇప్పుడు మనం హెచ్ఐటి ప్యానల్స్ అనేవి వాడలేం, ఎందుకంటే అవి కమర్షియల్కి వాడేవి. ఒకవేళ అవి అయినా వాడచ్చు, కానీ సబ్సిడీ పడదు. దానికి అయ్యే కాస్ట్ మొత్తం ఆ 2 లక్షల దాకా మనమే పెట్టుకోవాలి. అవి లేటెస్ట్ ప్యానల్స్ కాబట్టి రేట్ ఎక్కువ ఉంటాయి.
అవి వచ్చే సంవత్సరం వస్తాయి. వచ్చే సంవత్సరం వాటిలో కూడా డీసీఆర్ వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పుడు పెట్టించుకోవచ్చు ఒకవేళ ఆగి పెట్టించుకోవాలనేవాళ్ళు. దానివల్ల జనరేషన్ పెరిగిద్ది, ప్లేస్ తగ్గిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడే. ఇప్పుడు అవి 700 వాట్స్ 730 వాట్స్ అంటున్నాను కదా, అవి అయితే మనం ఎన్ని పెడతాం, 5 ప్యానల్లే పెడతాం మామూలుగా. 3.5 కిలోవాట్ ప్లాంట్ అంటే మీరు లెక్కేసుకోండి. ఓకే, ఆ వాటేజ్ని బట్టి ప్లాంట్ 3 కిలోవాట్ 4 కిలోవాట్ 5 కిలోవాట్ అనేది మారిపోయిద్ది అనమాట. ప్యానల్స్ తగ్గిపోతూ ఉంటాయి, అక్కడ ప్లేస్ తగ్గుతూ ఉంటుంది. అలాగే ఎఫిషియన్సీ ఎక్కువ, పవర్ జనరేషన్ ఎక్కువ అనమాట, జనరేషన్ మారే కొద్దీ. ఓకే, ఓల్డ్ టెక్నాలజీకి లేటెస్ట్ టెక్నాలజీకి అలా తేడా వచ్చింది కదా, అది కూడా చూసుకుని మనం చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాం, 2 సంవత్సరాల తర్వాత చూసారనుకోండి, అప్పుడు ఇది టాప్ కాన్ పనిచేయదు కదా, అప్పుడు హెచ్జేటీ అలాంటివి ఉంటాయి, లేదా ఇంకా ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్న ప్యానల్స్ వస్తాయి. అలా చెప్పాలన్నమాట. 620 వాట్స్ మనం ఎక్కువగా వాడే ప్యానల్స్ ఇవి చెప్పొచ్చు ఎవరికైనా చెప్పాలంటే. ఇంకా ఏసీడీబీ బాక్సులు, డీసీడీబీ బాక్సులు వీటి గురించి మాట్లాడరు, కానీ ఇవి కూడా మనం పాలిక్యాబే ప్రొవైడ్ చేస్తాం. ఏమన్నా ఈ ఆన్ గ్రిడ్లో ప్రాబ్లంలు వస్తాయి అని అనుకోవాలంటే ఈ బాక్సుల్లోనే ఏదన్నా కంప్లైంట్ వస్తుంది, కూడా పాలిక్యాబ్ వాడమని చెప్పండి. మీరు ఏ ఇన్వర్టర్ వాడినా సరే, మీరు ఏ ఇన్వర్టర్ వాడినా పాలిక్యాబ్ బ్రాండ్ అనేది బాగుంటుంది. ఈ ఏసీడీబీ అవ్వచ్చు, డీసీడీబీ అవ్వచ్చు. ఇక్కడ మామూలుగా అయితే మనం ఎలక్ట్రికల్ పైపులు అనేవి వాడుతూ ఉంటాం. అవి గోల్డ్ మెడల్ అవ్వచ్చు, లేదా సుధాకర్ కావచ్చు, ఫెనోలెక్స్ పైపులు కావచ్చు, అలాగే బెండ్లు, ఎల్బోలు, టీలు ఇవి కూడా హెవీగా వాడాలన్నమాట. వాడేవి 1.8 లేదా 2 mm పైపులు ఉంటాయి కదా, అలాంటివి వాడామనుకోండి కొంచెం హెవీగా ఉంటాయి అన్నమాట. అలాగే వైర్ల విషయంలో కూడా మనం వాడేవి పాలిక్యాబ్, అలాగే ఫెనోలెక్స్, ఏసీ వైర్లు అయినా డీసీ వైర్లు అయినా సరే. అలాగే ఇక్కడ మీరు ఒక 5,000 10,000 మనమే ఖర్చు పెట్టి ప్లాంట్ కెపాసిటీ పెంచుదాం, లైఫ్ పెంచుదాం అనుకున్నారనుకోండి, వాటర్ లైన్ పైపులు ఉంటాయి కదా సిపివిసి, అలాంటివి కూడా వాడి మనం ప్లాంట్ లైఫ్ అనేది పెంచవచ్చు. సోలార్ ప్యానల్స్ అయితే పెట్టుకుంటాం, పవర్ బిల్ తగ్గిద్ది. కస్టమర్ ఎవరైనా సరే ఈ ప్లాంట్ పెట్టుకున్న వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ప్లాంట్ పెట్టిస్తాం, హ్యాపీ, మనకి పవర్ బిల్ అయితే తగ్గింది. ఫ్యూచర్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఈ సోలార్ ప్యానల్ పగిలే అవకాశం ఉంది. ఓకే, అది ఏ రకంగా అయినా అవ్వచ్చు, మనకి ఈ వరగళ్ళ వానలు అవ్వచ్చు, లేదా యాక్సిడెంట్గా పిల్లలైనా సరే రాళ్ళు ఏమన్నా వేసి అయినా సరే పగిలిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అంటూ ఉంటాం కదా, దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అంటారు కదా, అలా ఒక్కోసారి మనకు తెలియకుండానే ప్రాబ్లంలు వచ్చే అవకాశం ఉంటుంది. అందు గురించి మనం ముందుగానే ఈ ఇన్సూరెన్స్ లాంటివి తీసుకోవాలన్నమాట. ఏ చీప్ క్వాలిటీ సోలార్ ప్యానల్స్ పెట్టినా సరే మనకి పవర్ బిల్ తగ్గడం అయితే నిజం. స్ట్రక్చర్ విషయంలో కూడా అక్కడ రెడీమేడ్ స్ట్రక్చర్ సరిపోయిద్ది అనుకుంటే మనం 8 ఫీట్స్ హైట్ వరకు కూడా వేస్తాం, ఒకవేళ 6 ఫీట్ హైట్ అయినా. ఇంకా బాగా హైట్లు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, రేట్ పెరిగిద్ది అనమాట. ఓకే, లేదా అక్కడ రెడీమేడ్ స్ట్రక్చర్ వేయటానికి కుదరదు, కొంత ప్లేస్ పైన అటు ఇటుగా ఉంటాయి కొన్ని హైట్లు. ఈ మెటల్ ల్యాండింగ్ మీద వేయమంటారు, వాటర్ ట్యాంక్ మీద వేయమంటారు, అలాంటివి అనుకోండి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయంటే వెల్డింగ్ స్ట్రక్చర్ అనేది వచ్చింది అక్కడ. అలాగే మనం ఈ దిమ్మలు కట్టించుకోవటం ఉంటుంది కదా, అలాగే సివిల్ వర్క్ అనమాట. ఈ కట్టించుకోవటంలో అవ్వచ్చు, లేదా ఎర్త్ల విషయంలో అవ్వచ్చు, మనం ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా చేయించుకున్నాం అనుకోండి, మనకి భవిష్యత్తులో ఇబ్బంది వచ్చే అవకాశం అనేది ఉండదన్నమాట. ఓకే, అలాగే ఇంతే చాలా ఉంటాయి, కానీ క్వశ్చన్లు మీకు ఉన్న డౌట్లన్నీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరు డైరెక్ట్గా కాల్ చేసి కూడా నన్ను అడగొచ్చు, మీకున్న డౌట్లన్నీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. అలాగే నేను ఉండేది విజయవాడ, ఈ ఏరియాలో మీరు సోలార్ ప్లాంట్ పెట్టించుకోవాలి అని అనుకుంటే, అంటే ఒకవేళ మీకు పవర్ బిల్ కట్టలేక ఇబ్బంది పడుతున్నాము, పవర్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది అని అనుకునే వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు. మన సదరన్ గ్లోబల్ ఎనర్జీ కంపెనీ నుండి మీరు సోలార్ అనేది, ఈ ఆన్ గ్రిడ్ సోలార్ అనేది పెట్టించుకోవచ్చు. అలాగే ఒకవేళ పెట్టించుకోవాలని అనుకునే వాళ్ళు మీ ఇంటి కరెంట్ లొకేషన్ కావాలి, అలాగే మీ ఇంటి పవర్ బిల్ కావాలి, ఫోటో నాకు వాట్సాప్కి షేర్ చేశారనుకోండి, అయితే ఖాళీగా ఉంటే నేనే వస్తాను, చూసి మాట్లాడదాం. లేదంటే మా కంపెనీ నుండే మార్కెటింగ్ వాళ్ళు వస్తారనమాట. ఈ వీడియో మీకు ఏమన్నా ఉపయోగపడింది అనుకుంటే నేను చెప్పింది మర్చిపోకుండా లైక్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.